తప్పకుండా సాయంత్రం లోపల ఒక వీడియో నోటు డ్రగ్స్ విడుదల చేయండి. సమాజం తీసుకున్న ఈగల్ భాగస్వాముల కమ్మని కూడా కోరుతారని సందర్భంగా వాళ్ళందరినీ కూడా చూసి అనుకరించేటువంటి ఈ సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి సినిమా నటులందరినీ కోరుతా ఉన్నా తప్పకుండా సాయంత్రం లోపల ఒక వీడియో నోటు డ్రగ్స్ విడుదల చేయండి. తెలంగాణ సమాజం తీసుకున్న ఈగల్ భాగస్వాముల కమ్మని కూడా కోరుతారని. అది సంగతి. ఈయన తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఈ మధ్య కాలంలో బాగా హైలైట్ అవుతా ఉన్నాడు. ఒక డెడ్ లైన్ అయితే పెట్టారు టాలీవుడ్ యాక్టర్స్, సాయంత్రంలోపు వీడియో రిలీజ్ చేయాలంట. #నో టు డ్రగ్స్ ఏదో ఈగల్ టీమ్ మీద పెట్టారు. ప్లస్ ఇనిషియేటివ్ మంచిది, కానీ డిక్టేట్ చేస్తారు ఎందుకు అయినా తెలియక అడుగుతాను. చెప్పే విధానం ఒకటి ఉంటుంది కదా, వీడియో రిలీజ్ చేయండి, డ్రగ్స్కి సంబంధించినటువంటి యువత పాడైపోతా ఉంది. ఇప్పుడు మాట తీరి చాలా ఇంపార్టెంట్. గౌరవప్రదంగా కోరితే ఎవరేం చేస్తారు, ఏదో డిక్టేట్ చేస్తున్నట్టు సాయంత్రంలోగా చేయాలి. ఎందుకు చేయాలి వాళ్ళు? సినిమా యాక్టర్లు ఎందుకు చేయాలా? సినిమా యాక్టర్లకు ప్రభుత్వం ఏమైనా డబ్బులు ఇస్తుందా? తెలియక అడుగుతా ఉన్నాను. సినిమా చేసుకోవాలంటే ప్రొడ్యూసర్కి ప్రొడ్యూస్ చేసుకోవడానికి డబ్బులు ఏమన్నా ఫైనాన్స్కి ఇస్తుందా గవర్నమెంట్? ఏమన్నా లేదు కదా. ఇతర వ్యాపారాలు ఎలా ఉన్నాయో అదే మాదిరి సినిమా అనేది ఒక వ్యాపారం. ఉదాహరణకి పారిశ్రామికవేత్త ఉంటాడు, మీడియా రంగంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైనా క్వశ్చన్ చేస్తున్నారా మీరు? పలానా ఈయనండి, వీళ్ళంతా కూడా రియాక్ట్ కావాలి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళందరూ రియాక్ట్ కావాలి, జర్నలిస్టులు అంతా రియాక్ట్ కావాలి, లేదు ఐటీ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళంతా కూడా రియాక్ట్ కావాలి, ఐటీ కంపెనీలన్నీ కూడా రియాక్ట్ కావాలి, దీనికి సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేయాలి, ఒక నోట్ రిలీజ్ చేయాలి. లెక్క ప్రకారం డ్రగ్స్ తీసుకుంటుంది ఎవడు, డ్రగ్స్ తింటుంది ఎవడు? బాగా డబ్బు ఉన్నాడు. మరి బాగా డబ్బు ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు వీళ్ళందరి చేత కూడా చెప్పించాలి కదా. ఓన్లీ సినిమా వాళ్ళే దొరికినారు వీళ్ళకి. సరే, కింద స్థాయికి వద్దాం అనుకుందాం. చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు, వాళ్ళ చేత చెప్పిద్దామా? లేదు, ప్రతిరోజు భవన నిర్మాణ కార్మికులు ఉంటారు, వీళ్ళ చేత చెప్పిద్దామా? లేదు, చేతి వృత్తులు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా చెప్దామా? సినిమా వాళ్ళు అనగానే ఏంది, సాయంత్రంలోపు వీడియో రిలీజ్ చేయండి. డెడ్ లైన్ ఫర్ టాలీవుడ్ యాక్టర్స్. డెడ్ లైన్ ఎందుకు టాలీవుడ్ యాక్టర్స్? సాయంత్రంలోపు ఎందుకు చెప్పాలి? వాళ్ళు దేనికోసం చెప్పాలి? వాళ్ళు తినమంటున్నారా ఏమి? డ్రగ్స్ మింగమంటున్నారా వాళ్ళు? ఏమి మీరు ఇది తాగండి రా, ఇది తినండి అని చెప్తున్నారా? ఏమి లేదు కదా. కూల్ డ్రింక్స్ తాగితే రోగం వచ్చిద్దని తెలుసు, క్యాన్సర్ వచ్చిద్దని తెలుసు, ప్రభుత్వాలు చర్యలు తీసుకు. కానీ ఈ సినిమా వాళ్ళు వచ్చేసి దీనికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయాల్సింది ఎవడో ప్రభుత్వం. ఆల్కహాల్ తీసుకుంటే సంకనాగిపోతాం రా, రోడ్ల మీద కుటుంబాలు పడతారా, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు రోడ్లు అడుక్కు తింటారా. కాబట్టి ఆల్కహాల్ తాగొద్దురా అని మన సినిమా వాళ్ళ చేత చెప్పిద్దాం, కానీ ఆల్కహాల్ బ్యాన్ చేయం. స్మోకింగ్ చేస్తే క్యాన్సర్ వస్తుందిరా, బీడీలు సిగరెట్లు తాగితే మొత్తం ఇదంతా కూడా క్యాన్సర్తో పోతుందిరా. కాబట్టి మనం క్యాన్సర్ స్మోకింగ్ చేయకూడదురా, స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ అంటాం, స్మోకింగ్ కిల్స్ అంటాము. కానీ ఆ స్మోకింగ్ని మాత్రం ప్రభుత్వంగా మనం బ్యాన్ చేయాలి. ప్లాస్టిక్ కవర్స్ దగ్గరకు వద్దాం. ప్లాస్టిక్ కవర్స్ చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ ప్రతి దాంట్లో కూడా దీన్ని వాడడమే. దీన్ని ఆపుదాం రా అని చెప్తారు తప్ప, ఒకవేళ వాడి మీద ఫైన్ వేస్తారు తప్ప మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర మనం ఆపం. డ్రగ్స్ కంటే ఘోరమైన ఇవన్నీ కూడా ప్రతి నిత్యం ప్రజల్ని దండుకొని తింటున్నాయి, ప్రతి నిత్యం ప్రజల్ని హింసిస్తూ ఉన్నాయి, కుటుంబాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఒక్కసారి క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలని చూద్దాం ఎలా ఉందో పరిస్థితి. ఎందుకు చేయట్లేదు? ఎందుకు బ్యాన్ చేయట్లేదు? గుట్కా పాన్ మసాలా ఎందుకు బ్యాన్ చేయట్లేదు? ఎందుకు ప్లాస్టిక్ నిషేధం చేయడం లేదు? ఇండియాలో ఏ వస్తువు కూడా ప్లాస్టిక్ వాడడానికి వీల్లేదు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అసలు యూజ్ చేయడానికి వీల్లేదు. డబుల్ యూజ్ ప్లాస్టిక్ అసలు యూజ్ చేయడానికి వీల్లేదు. ఒక సంవత్సరం పాటు మాత్రమే ఆ వస్తువును వాడుతున్నట్టయితే దానికి మాత్రమే ప్లాస్టిక్ యూజ్ చేయాలి. ఎందుకు చెప్పరు మీరు? ఎందుకు చెప్పట్లేదు మీరు? ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్లో కావచ్చు, వైర్స్లో కావచ్చు, ట్యూబ్లైట్స్కి కావచ్చు, ల్యాప్టాప్ కంప్యూటర్స్కి కావచ్చు, మొబైల్ ఫోన్స్కి కావచ్చు, అది వాడదు ఆ ప్లాస్టిక్ను. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 5 సంవత్సరం వచ్చింది కాబట్టి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎందుకు? చిన్న డబ్బా ప్లాస్టిక్ ఎందుకు? పచ్చడి డబ్బాల దగ్గర నుంచి మొదలు ప్రతిదీ ఎందుకు బ్యాన్ చేయట్లేదు మీరు? సినిమా వాళ్ళు తేరగా దొరికినారు. వీళ్ళకి ఇదే పని. ఇంకా ఏంది ఇది? ఏం లోపం ఇది? సాయంత్రంలోపు వీడియో రిలీజ్ చేయాలండి. ఎందుకు చేస్తారు? ఎందుకు చేయాలి అసలు? వాళ్ళు మిగిలిన వాళ్ళు అలా క్వశ్చన్ చేస్తున్నారా? అనేక రకాలు ఉన్నాయి కదా, అనేక రకాల వ్యాపారవేత్తలు ఉన్నారు కదా, డబ్బుల్లో బాగా ఉన్నారు కదా, కోటీశ్వర్లు ఉన్నారు కదా, ఫార్మా సెక్టర్ ఉంది కదా, ఐటీ సెక్టర్ ఉంది కదా. ఈ సెక్టర్కి సంబంధించిన కంపెనీలు అన్నిటి చేత మనం ఇలా ఎప్పుడైనా డిక్టేట్ చేసి చెప్పించగలిగినామా? సినిమా వాళ్ళు తేరగా దొరికినారు లేచినప్పటి నుంచి. నేను సినిమా వాళ్ళు ఒకళ్ళతో పుచ్చుకోవట్లేదు, నేను గ్రౌండ్ రియాలిటీ మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎవడి మీద అంటే ప్రతాపం ఆడి మీద. మీ ఎక్కడైనా పబ్స్లో తాగేసి తిరిగేసి వాళ్ళు ఎక్కువ సినిమా యాక్టర్లు ఉంటారా? మీరు చూడండి, సినిమా యాక్టర్ ఎవడో కూడా బిబ్బుల్లోకి ఇక్కడ పోతే ఇతర దేశాల్లో పోతారు. ఎందుకంటే ఇక్కడ మీద పడి వస్తారని చెప్పి. దొరికేది ఎవడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఐటీ రంగంలో ఎక్కువగా పనిచేసేవారు. న్యూ ఇయర్ వస్తే ఆడపిల్లలు పచ్చి తాగుబోతుల్లో తాగి పక్కన పిల్లల్ని పెట్టుకుని నడు రోడ్డు మీద తూగుతా దొర్లుతున్నారు. ఆల్కహాల్ వల్ల స్టమక్ ఇది బేబీ క్యారీ చేయడం కుదరదని తెలుసుగా, స్మోకింగ్ చేయడం వల్ల తెలుసుగా, వాటి వల్ల అంత ఇంపాక్ట్ ఉందని తెలుసుగా. ఎందుకు బ్యాన్ చేయట్లేదు ప్రభుత్వాలు? నా తెలియక అడుగుతా ఉన్నా. తెలంగాణ ప్రభుత్వానికి కాదు, అందరూ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలను క్వశ్చన్ చేస్తున్నాను నేను. ఎందుకు చేయట్లేదు మీరు? సినిమా వాళ్ళు తేరగా దొరికినారు మీకు. అట్టాగే ఉంది చూడబోతే.